జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత ఉంది నీకు డేరింగ్ సీఎం రేవంత్ అన్న చేయూత సోనియమ్మ రాహుల్ గాంధీ కార్గే దీవెన ఉంది మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ సాగర్ గోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల గణం కూడా హుజూర్ నగరు దేవరకొండ సూర్యపేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కిల్లా ఇందిర మాతంగి సంజీవ్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ప్రజల్ని ఏమి వినిపిస్తున్నారు? యువకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ఒకటన్నా అందరికీ నమస్కారం. మా ఉట్లబెల్లి గ్రామంలో అత్యధికంగా ప్రచారం కొనసాగిస్తున్నాం. బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే మా రఘువీరన్న గారి గెలుపు కోసం కృషి చేస్తున్నాం. ఇలా రఘువీరన్నకు ఎందుకు ఓటేయాలని మీరు చేసిన ప్రశ్నకు నేను ఒక సమాధానం చెప్తున్నాను. ఇక్కడ రఘువీరన్నకు ఓటేస్తేనే అక్కడ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం, త్యాగాల కుటుంబం, వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు బలిదానాలు అయ్యారు. వాళ్ళ కుటుంబం కావాలంటే, ప్రధాని కావాలంటే రాహుల్ గాంధీ ఒకటే కోరిక, సోనియా గాంధీది. సోనియా గాంధీ కోరిక ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. యావత్ దేశంలో కూడా ప్రధాని కావాలని ఉన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకని కూటమి సపోర్ట్ తోటి ఈరోజు 380-90 సీట్లతోటి అధికారం వస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ప్రధాని అవుతుందని నేను కోరుకుంటున్నాను. యువజన ప్రధాన కార్యదర్శిగా ప్రజలు యువకులకి ఏం సందేశాలనుకుంటున్నారు ఎన్నికల ద్వారా? ఈ ఎన్నికల ద్వారా యువతకు ఒకటే చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ చాలా ఆగిపోయినాయి. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు కూడా స్కాలర్షిప్లు పడలేదు. అందుకని యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రతి ఒక్కటి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతు అయినా, విద్యార్థి అయినా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. రైట్, మరి కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ కుక్కల సురేష్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, చెప్పండి. హార్ట్లీ కాంగ్రెచులేషన్. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి రఘువీరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు?
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కావాలని దానికి సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై మీరేమంటారు? నమస్తే అన్న. ముందుగా రఘువీరారెడ్డికి ఎందుకు ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో వచ్చినాక అన్ని గ్యారెంటీలు అమలు చేసింది. ఇప్పుడు రైతులకైతేంది, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటి నుండి కాదు, ఇందిరాగాంధీ ఉండే కాంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దేశంలో నరేంద్ర మోడీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తీసేస్తా అని 370 సీట్లు వస్తేనే ఆయన ఇప్పుడు 1/3 పార్లమెంట్లో 1/3 ఉంటే రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఈరోజు మనం ప్రశాంతంగా జీవించవచ్చు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువులకు బొట్టు పెట్టుకునే అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా రాత్రి నుండి జరిగినటువంటి బీజేపీ యొక్క రాజాసింగ్ వ్యాఖ్యలు ఏ విధంగా మీరు స్పందిస్తారు? అదేం లేదన్న, ఇప్పుడు 1947లో స్వతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పటి నుంచి కూడా హిందువులు ఉన్నారు, గుళ్ళలో పోతున్నారు, అన్నీ ఉన్నాయి, అన్ని మతాలు కలిసి ఉంటున్నాయి. ఈరోజు బీజేపీ వచ్చి మత కళాలు ఇల్లు నేర్పుతున్నారు. జాతుల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఉంది బీజేపీ ప్రభుత్వం వచ్చి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని కుటుంబాలని, అన్ని మతాలని గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిందని చెప్పేసి కూడా ప్రత్యర్థికి సంబంధించిన అభ్యర్థులు గట్టిగా చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అది తప్పన, అది తప్పుడు ప్రచారం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. వచ్చి 4 నెలల్లో 5 గ్యారెంటీలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ అయితే ఏంది, ఉచిత కరెంట్ అయితే ఏంది, ఉచిత బస్సు అయితే ఏంది, రేపు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే మాట తప్పదు. కాంగ్రెస్ ఎప్పుడు ఏది చెప్పినా రైతులకి, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఎప్పుడు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అని బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ కొంతమంది నాయకులకి సపోర్ట్ చేసి కొంతమందిని లేపేలాగా ఉంటుంది. అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అన్ని కుటుంబాలను కలుపుకపోయి 3 నెలల్లో చేసింది. 10 ఏళ్ళ చేయని పాలన 3 నెలల్లో చేసింది. ఈ ఎలక్షన్ అయిపోయినాక ప్రతి ఇంటికి ఎవరైతే నిరుపేదకు ఇల్లు లేదో ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరైతే లేదో వాళ్ళకే ఇల్లులకి రేషన్ కార్డులు కానీ అందరికి ఇస్తాం. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లులు ఉన్నోనికే ఇచ్చింది. మామూలు అది ఉన్నోనికే, టీఆర్ఎస్ పార్టీలో తిరిగేటోనికే ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలంటారా? ఏం చేయలేదన్న. తప్పుడు ఓన్లీ ఉన్నోనికే చేసింది. కళ్యాణ లక్ష్మి అంటే ఉన్నోళ్ళకి రైతు బీమా ఇచ్చింది. ఓన్లీ ఇప్పుడు రైతు బీమా ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు నాకు ఎకరం పొలం ఉందన్న, అందులో నాకు రిజిస్ట్రేషన్ 20 గుంటలే ఉంది. కానీ ఇప్పుడు ఒక 20 గుంటలు కాదు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి అట్లాంటిది రుణమాఫీ, అది రైతు బంద్ చేసింది. ఇప్పుడు ఎకరం ఎన్నికల ద్వారా ఫైనల్ గా యువతకు ఈ ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్ గా మీరు అంటే మామూలుగా కుల సంఘాలకు కానీ ఇటు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్పాలనుకుంటున్నాను అన్న, కుల సంఘాలకైతే, దళిత సంఘాలకైతే, అన్ని సంఘాలకు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం, కేంద్రంలో అధికారం ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం మంచిగా ఉంటాం. మేమందరం మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని, మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలని మేమందరం, మా ఉట్లపల్లె కాదు భారతదేశంలో కానీ తెలంగాణలో కూడా మేమందరం కలిసికట్టుగా అందరం పనిచేసి మా అభ్యర్థి అయిన కుందూరు రఘువీరారెడ్డి, అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలకు మేమందరం కష్టపడి, కార్యకర్తలను కష్టపడి మా పార్లమెంట్ అభ్యర్థులను అందరినీ పార్లమెంటులోకి అడుగుపెట్టే విధంగా అందరం నాయకులు అందరం కష్టపడి పనిచేస్తాను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి టికెట్ అంటే సింబల్ చూసేస్తారా, లేకపోతే వ్యక్తిని చూసి ఓటు వేయాలనుకుంటున్నారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ పార్టీ. మాకందరికీ ఎలా ఏవైతే ఉన్నదో పార్టీ ముఖ్యం, మాకు వ్యక్తి కాదు ముఖ్యం. పార్టీ ముఖ్యం ద్వారా పార్టీ ఎవరి అవసరాలను బట్టి వాళ్ళని చేర్చుకోవడం కానీ, పార్టీ అభ్యర్థిని తీసుకొని వాళ్ళకు నువ్వు మాకు పార్టీకి పనికొస్తావు, మా వ్యక్తిగా మా పార్టీ కోసం సేవ చేస్తే ప్రజలకు సేవ చేస్తావు అనే ఉద్దేశంతో మా పార్టీలో అందరూ రావడం జరిగింది. అదేవిధంగా కుందూరు రఘువీరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారైన జానారెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయంతో తండ్రి అడుగుదాడలో తండ్రి ఏ విధంగా 14 శాఖలు పనిచేసి ప్రజలకు సేవలు అందించి, అదేవిధంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు జానారెడ్డి గారు ముందుంటారు. అదేవిధంగా తండ్రి బాటను అందిపుచ్చుకొని ఆయన బాటలోనే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కుందూరు రఘువీరారెడ్డి గారి ఈరోజు ప్రజాసేవలలో అడుగుపెట్టడం జరిగింది. ఆ అడుగుపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను యూజ్ చేసుకొని మొన్న అసెంబ్లీకి టికెట్ రాకున్నా కానీ
పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటిస్తామని హామీతోటి మా ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని ఎట్లా భారీ మెజార్టీతో గెలిపించి స్థానిక ఎమ్మెల్యే అయిన బత్తుల లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా కుందూరు రఘువీరారెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి మా ఉట్లపల్లిలో భారీ మెజార్టీ పోలే విధంగా అందరం కష్టపడి పనిచేస్తామని తెలుసు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వం సాధించింది. ఇక ప్రజలు కూడా ఎవరు నమ్మొద్దు, మోసపోవద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ తమ యొక్క గోడును వినిపిస్తా ఉన్నారు. దీనిపై మీరు ఏమంటారు? బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళు చెట్టుని కాయం చెట్టుకొని పనులు అమ్ముకునే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అలా కాదు, మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పార్టీ పనిచేసింది ప్రభుత్వంలో. ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగదు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది, ఇల్లు ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తున్న దళిత బంధు ఇవ్వలేదు. బీసీ బంధు ఇస్తున్న బీసీ బంధు ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు అది చేస్తా ఇది చేస్తా అని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత రైతుల పైన నడ్డి విడిచి ప్రభుత్వాన్ని నడిపేయడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు తిరగబడి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు మీ హామీలు ఏ విధంగా వివరిస్తున్నారు? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని ఏ విధంగా వివరిస్తున్నారు? ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు రఘువీరెడ్డి గారు? అదేవిధంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను అమలు చేసింది. మొన్న తుక్కగూడలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇప్పటికే 4 హామీలు అమలు చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తా. మా యొక్క సీఎం రేవంత్ గారి నాయకత్వంలో మా పార్టీ ఆదేశాలు తీసుకుంటే ఆదేశాల మేరకు పనిచేసి మా ప్రజలకు అందే విధంగా పథకాలు అందే విధంగా ఖచ్చితంగా మేమందరం పనిచేస్తామని. ఫైనల్గా ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ అటు పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఓటర్ల ద్వారా, ఈ ఎన్నికల ద్వారా, పార్లమెంట్ ఎన్నికల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి వేయాలని ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నారు? 2014 నుంచి 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర నడిపిస్తుంది. అదేవిధంగా 2014లో పార్లమెంటులో ఎంతోమంది విద్యార్థులు చనిపోయినా కానీ తల్లి గోస ఇనిపిన సోనియమ్మ గాంధీ 12 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ కోసం ఆ తల్లి సోనియా గాంధీ కడుపు కోత వినిపించిన విధంగా పార్లమెంటులో అరే ఒక తల్లి బాధ ఏందో, ఆ బిడ్డ చనిపోతే తల్లి బాధ ఉందో ఆ బిడ్డకు తెలుసు కాబట్టి ఆ తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి మన ఎట్టి పరిస్థితుల్లో మా ద్వారా కానీ ఇంకో విద్యార్థులు చనిపోవద్దనే ఆలోచనతో తెచ్చింది తెలంగాణ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము ఈ 17 స్థానాలు మేము గిఫ్ట్గా సోనియా గాంధీకి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రేపు కూటమి అభ్యర్థి అయిన ఇండియా కూటమి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ ప్రధాని చేయటం మా అందరి మా ధీమా కోసం 17 స్థానాలు కాదు, భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది. ఆ ఆదరణ ద్వారానే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రతి గ్రామాన ప్రతి మండలాల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి అయిన కుందూరు రఘువీరారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలని మీరు అడిగారు, మంచి ప్రశ్న. అదేవిధంగా ఆ వ్యక్తి అనేవాడు సమాజం కోసం ఎంతో సేవ చేస్తున్నాడు. ఆ సేవకు చెప్పుకోవటం కాదు, చెప్పుకునే 10 మందికి ఉపయోగపడే విధంగా సేవ చేస్తుండు. ఈ పార్టీ పదవులు లేకుండా కానీ సేవ చేస్తుండు. అదేవిధంగా పార్టీ పదవులు వస్తే ప్రజలకు ఇంకింత మమేకం కావాలనే ఉద్దేశంతో సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముందున్నటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలను ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులలో ఒక ఆందోళన నెలకొంది. దీనిపై మీరేమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేకూర్చున్నట్టేనా మరి ముందున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి చేరికలు? ఖచ్చితము. మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం
మాకు ఐక్యతగా ఉండి వాళ్ళు ఏ ఆదేశాల మేరకు వాళ్ళ సూచన మేరకు మేమందరం కొత్త పాత అనేది లేకుండా అందరం కలిసిపోయి పనిచేస్తాం. అదేవిధంగా నిన్న మొన్న వచ్చిన 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన 10 ఏళ్ళ కోసం పార్టీ పనిచేసిన వాళ్ళ గౌరవం వాళ్ళకే, నిన్న వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా